Good evening. Can you hear me? Suma and Bhargavi. వినిపిస్తుందండి వాయిస్? ప్లీజ్ కన్ఫర్మ్. Yes, sir. ఓకే. సో ఇన్ ప్రీవియస్ సెషన్ నేను మీకు లిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. I explained the list. You have any queries regarding list, you can ask me. లిస్ట్ రిలేటెడ్గా మీకు ఏదైనా క్వరీస్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ, బికాస్ ఐఎమ్ గోయింగ్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ సెట్. సెట్ ఐ ఆల్రెడీ సెట్ దట్ ఇవన్నీ ఒక ఫ్రేమ్వర్క్లో ఉంటాయి. వీటన్నిటికీ ఒక మెయిన్ ఇంటర్ఫేస్ ఉంటుంది. కలెక్షన్స్కి ఒక మెయిన్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఆ మెయిన్ ఇంటర్ఫేస్లోనే మనం కొన్ని మెథడ్స్ని, కామన్గా ఉన్న మెథడ్స్ని యూజ్ చేసుకుంటాం. ఓకే. సో వీటిల్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది లిస్ట్. లిస్ట్ అనేది ఎందుకంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. దోస్ ఆబ్జెక్ట్స్ మే బి, 1 minute. Those objects may be strings. Those objects may be strings. Those objects may be integers. Those objects may be varchars. Those objects may be doubles. సో ఇదేం చేస్తుంది అంటే లిస్ట్ అనేది గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని స్టోర్ చేస్తుంది. గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని స్టోర్ చేస్తుంది. At the same time, it stores the group of objects and it manipulates the group of objects. A group of objects అనేది manipulate చేస్తుంది. Manipulate means we can change the indexes. We can change the indexes. We can perform insertions and means we can add the elements. We can add the objects. We can delete the objects. By using remove, we can delete the objects. At the same time, by using get, we can get the object. ఓకే. దీన్ని మ్యానిపులేషన్ అంటారు. ఇక్కడ ఏం జరుగుతున్నాయి చూడండి. క్రియేట్ జరుగుతుంది, అప్డేట్ జరుగుతుంది, డిలీట్ జరుగుతుంది, వ్యూ జరుగుతుంది. వ్యూ మీన్స్ గెట్టింగ్ ద డేటా. ఓకే. దెన్ దీనికి ఒక వే ఇది. బట్ ద డ్రాబ్యాక్ విత్ ఇన్ దిస్ ఈస్ it stores duplicate values. సో ఇది ఏం చేస్తుందంటే లిస్ట్ అనేది డూప్లికేట్ వాల్యూస్ ని స్టోర్ చేస్తుంది. యూజువల్లీ వైల్ వర్కింగ్ విత్ సెలీనియం సమ్ టైమ్స్ మనం డూప్లికేట్ వాల్యూస్ ని అలో చేయాల్సి ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ డూప్లికేట్ వాల్యూస్ మనం అలో చేయకూడదు. డూప్లికేట్ వాల్యూస్ ని మనం అలో చేయకూడదు అంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు యూజ్ sets. Set is also one of the class. Within the collection framework. So sets, we are going to use set with while loop. సో మనం సెట్ ని ఏం చేస్తామంటే ఇక్కడ ఫైనల్ గా మీరు ఫర్ లూప్ యూజ్ చేసుకొని గెట్ చేశారు. నా నెక్స్ట్ ఎయిమ్ ఏంటి, ఒక సెట్ ని క్రియేట్ చేస్తాను. సెట్ ఈజ్ నథింగ్ బట్ అరే. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ అరే. ఈ అరేలోకి నేను వాల్యూస్ ని క్రియేట్ చేస్తాను, వాల్యూస్ ని నేను డిలీట్ చేయొచ్చు. బట్ సెలీనియంలో మీకు ఎక్కువగా ఫోకస్ చేసేది ఏంటంటే హౌ టు గెట్ ద వాల్యూస్ ఫ్రమ్ ఏ సెట్. ఓకే. జస్ట్ రైట్, దిస్ ఈజ్ మై క్లాస్, న్యూ క్లాస్ sets. I just created this class. ఈ క్లాస్ ని క్రియేట్ చేసిన తర్వాత I am creating a set. సో సెట్ ని క్రియేట్ చేసే ముందు ఒకసారి మీరు కలెక్షన్ ఫ్రేమ్వర్క్ చూడండి. మీరు కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అబ్జర్వ్ చేస్తే కలెక్షన్ ఫ్రేమ్వర్క్ లో మెయిన్ ఇంటర్ఫేస్ ఈస్ ఇటరబుల్. దాని తర్వాత ఇంటర్ఫేస్ ఈస్ కలెక్షన్. వాటిల్లో ఒక ఇంటర్ఫేస్ లిస్ట్, ఇంకో ఇంటర్ఫేస్ క్యూ, ఇంకో ఇంటర్ఫేస్ సెట్. సో నేను మీకు లిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ ఎక్స్ప్లెయిన్ లిస్ట్. నెక్స్ట్ ఇంకో ఇంటర్ఫేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను,
సెట్ లో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సెట్ విత్ ద హెల్ప్ ఆఫ్ హ్యాష్ సెట్. నేను మీకు ఏం చెప్పాను, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లిస్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ array list class. So here I am going to explain implementation of set with the help of hash set. With the help of hash set. So నిన్న క్రియేట్ చేసినట్టే I am creating one set here. I am creating one set here. So set ని నేను క్రియేట్ చేసేటప్పుడు కన్ఫర్మ్ గా నేను స్పెసిఫై చేయాలి. స్ట్రింగ్ టైప్ ని నేను స్పెసిఫై చేయాలి. ఓకే, ఈక్వల్ సెట్ ని నేను క్రియేట్ చేసేటప్పుడు టైప్ ని నేను స్పెసిఫై చేయాలి. నెక్స్ట్ సేమ్ డిక్లరేషన్ న్యూ హ్యాష్ సెట్, న్యూ హ్యాష్ సెట్ ఆఫ్ స్ట్రింగ్, హ్యాష్ సెట్ ఆఫ్ స్ట్రింగ్. దిస్ ఈస్ హౌ టు డిక్లేర్ సెట్. ఇక్కడ స్టిల్ ఏమొచ్చింది, ఎర్రర్ వచ్చింది కాబట్టి నేనేం చేస్తున్నాను, ఐఎమ్ యూజింగ్ java.util.star దిస్ వన్. ఈ ఎర్రర్ నాకు పోతుంది. కన్ఫర్మ్ గా మనం ఇంపోర్ట్ చేయాల్సిన ప్యాకేజ్ ఏంటి, java.util.star. దిస్ ఈస్ హౌ టు డిక్లేర్ ఏ సెట్, హౌ టు డిక్లేర్ ఏ సెట్. సో యాజ్ యూ కెన్ నో దట్ ఏదైనా ఒక అరే లిస్ట్ తీసుకొని లిస్ట్ కానీ సెట్ కానీ దాని నేమ్తో సెర్చ్ చేస్తే హియర్ యూ కెన్ ఫైండ్ అవుట్ డిఫరెంట్ మెథడ్స్. ఇక్కడ చూడండి, డాట్ అని ఇస్తే ఇక్కడ నిన్న మనకు లిస్ట్కి వచ్చినట్టే ఇక్కడ మెథడ్స్ వచ్చాయి. సో ఐ కెన్ యాడ్ వాల్యూస్ లైక్ దిస్. ఐఎమ్ యాడింగ్ ద వాల్యూస్. See here what will happen. సో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీకు చూపిస్తాను ఎర్రర్ ఏమొస్తుందో. సో ఐఎమ్ చేంజింగ్ దిస్ వన్. Next one. Krishna. Like this, I can add the values into array list. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను వాల్యూస్ దేనిలోకి యాడ్ చేస్తున్నాను, నేమ్స్ అనే ఒక హ్యాష్ సెట్ లోకి యాడ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సెట్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సెట్. ఓకే, దెన్ ఈ సెట్ లో నుంచి నాకు వాల్యూస్ ని నేను గెట్ చేయాలి అంటే డైరెక్ట్ గా నేను ఫర్ లూప్ యూజ్ చేసుకుని గెట్ చేయొచ్చు. లైక్ దిస్ ఫర్ లూప్ యూజ్ చేసి నేను గెట్ చేయొచ్చు. బట్ వెన్ యు ఆర్ వర్కింగ్ విత్ సెట్స్, ఎస్పెషలీ విత్ ఇన్ సెలీనియం, మీరు ఫర్ లూప్ యూజ్ చేయకూడదు, వైల్ లూప్ యూజ్ చేయాలి. సో వైల్ లూప్ యూజ్ చేయాలి అంటే మీరు దానికంటే ముందు ఒక క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఇటరబుల్ అనే ఒక క్లాస్ కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. ఈ క్లాస్ లో ఇటరబుల్ అనే ఒక కన్స్ట్రక్టర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇటరబుల్ అనే ఒక కన్స్ట్రక్టర్ ఉంటుంది. ఇటరబుల్ అనే ఒక కన్స్ట్రక్టర్ ఉంటుంది. ఆ కన్స్ట్రక్టర్ కి మీరు ఏం చేస్తున్నారు, ఆ కన్స్ట్రక్టర్ ని మీరు లైక్ దిస్ పాస్ చేస్తున్నారు. ఆ కన్స్ట్రక్టర్ లోకి ఈ లిస్ట్ ని పాస్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి.
Like this you are passing. Okay, this is the syntax. How to create the object for iterable. Okay, then we have to import. We have to import this one. That's right. అదర్వైజ్ ఇది మనకు ఎర్రర్ వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా మనం దీన్ని ఇలా క్రియేట్ చేయొచ్చు. నేమ్స్ డాట్ టెరబుల్. ఓకే, దీన్ని మనం యూ కెన్ చేంజ్ టు ఇటరేటర్. ఏదర్ వే యూ కెన్ ఫాలో, మీరు ఏదైనా ఫాలో అవ్వచ్చు. బట్ మనకు కావాల్సింది ఏంటి? ఆబ్జెక్ట్ క్రియేషన్. ఆబ్జెక్ట్ క్రియేషన్. సో ఈ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవ్వాలి. మీన్స్ ఇటరేటర్ అనే ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వాలి విత్ ద హెల్ప్ ఆఫ్ వన్ సెట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఏం చేశారు అంటే ఒక సెట్ని క్రియేట్ చేశారు. యూ క్రియేటెడ్ వన్ సెట్, యూ యాడెడ్ వాల్యూస్ ఇంటూ దట్ సెట్. ఆ సెట్లో ఉన్న వాల్యూస్ మొత్తానికి ఇండెక్సింగ్ ఇవ్వాలి అనుకుంటున్నా. మీన్స్ ఈ సెట్లో ఉన్న వాల్యూస్ మొత్తం ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే ఈ సింటాక్స్ యూజ్ చేస్తే, ఇటరబుల్ అనే క్లాస్కి మీరు సింటాక్స్ యూజ్ చేస్తే ఈ వాల్యూస్ అన్ని ఈ ఐ అనే ఆబ్జెక్ట్లో స్టోర్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఈ వాల్యూస్ అన్ని ఐ అనే ఆబ్జెక్ట్స్లో స్టోర్ అవుతాయి. ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు క్రియేట్ set. This is how to create set, how to add values into set, how to add values into set, then how to iterate the set. So సెట్ని మీరు ఇటరేట్ చేయాలంటే, అంటే సెట్కి ఒక వైల్ లూప్ క్రియేట్ చేయాలి అంటే, కన్ఫర్మ్గా మనం ఏం చేయాలి? ఇటరేటర్ అనే ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఇలా ఉంటుంది. ఇటరేటర్ ఐ ఈక్వల్ టు నేమ్స్ డాట్ మీన్స్ సెట్ డాట్ ఇటరేటర్. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఐలో ఈ వాల్యూస్ అన్నీ వచ్చి స్టోర్ అవుతాయి. మీన్స్ ఈ నేమ్స్ అనే ఒక సెట్, దిస్ ఇస్ నథింగ్ బట్ నేమ్స్ అనే ఒక సెట్, వాల్యూస్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి? ఐలో స్టోర్ అవుతాయి. దెన్ నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే వైల్ లూప్లోనే వైల్ ఐ డాట్ హ్యాస్ నెక్స్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. వైల్ ఐ డాట్ హ్యాస్ నెక్స్ట్ SYS OUT system.out.println నెక్స్ట్. ఓకే, సో దీని మీనింగ్ చెప్తాను ఇప్పుడు. ఇప్పటి వరకు మీకు ఇది అర్థమైంది అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ పార్ట్. వై ఐ ఆమ్ యూజింగ్ iterator means iterator is one of the class. Iterator is one of the class which is used to iterate the set. సో ఈ సెట్ ని మనం డైరెక్ట్ గా ఇటరేట్ చేయలేము. సెట్ నేమ్ ని డైరెక్ట్ గా నేను ఇక్కడ తీసుకొని లూప్ ని నేను తిప్పలేను. విత్ ఇన్ వైల్ లూప్, ఫర్ లూప్ లో నేను చేయొచ్చు, బట్ వైల్ లో నేను చేయలేను. వైల్ లో చేయాలి అంటే ఇటరేటర్ అనే క్లాస్ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. with reference to that object only I can perform iteration within the set. ఇంతవరకు అర్థమైతే చెప్పండి. I will explain this one. Yes.
ఇటరేటర్ క్లాస్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్ నార్మల్ లిస్ట్లో చేసినట్టుగా చేయలేమా? మీరు ఫర్ లూప్ యూజ్ చేసి చేయొచ్చు. వైల్ లూప్ యూజ్ చేయాలంటే ఇలా ఇటరేటర్ క్లాస్ లాగా చేయాలి. ఇటరేటర్ క్లాస్ చేసి యూజ్ చేయాలి. ఇటరేటర్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇట్ ఈస్ అ సింపుల్ వే. ఇట్ ఈస్ అ సింపుల్ వే. ఎందుకు అది సింపుల్ వేలో నేను చెప్తా చూడండి. ఇక్కడ సపోజ్ దీనిలో ఎలిమెంట్స్ లేవనుకోండి, ఎర్రర్స్ వస్తాయి. ఇక్కడ సెట్ అనేది ఎంటీగా ఉంది అనుకోండి, యూ విల్ గెట్ సమ్ ఎక్సెప్షన్స్. ఆ ఎక్సెప్షన్స్ రాకుండా ఏంటి అంటే ఇటరేటర్ అనే ఒక క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఇక్కడ వైల్ హై డాట్ హ్యాస్ నెక్స్ట్ అంటే హ్యాస్ నెక్స్ట్ మీన్స్ ఈ ఐలో నెక్స్ట్ ఎలిమెంట్. దీని మీనింగ్ ఏంటంటే ఇఫ్ ఐ కంటైన్స్ ఎలిమెంట్ ఇన్ నెక్స్ట్ ఇండెక్స్. దీని మీనింగ్ ఏంటంటే ఐలో ఏం స్టోర్ అయి ఉంటుంది, ఈ లిస్ట్ మొత్తం స్టోర్ అయి ఉంటుంది. సో వీటిల్లో ఫస్ట్ ఇండెక్స్ ఏంటి, 0 ఇండెక్స్ లో ఎలిమెంట్ ఉంటే, 0 ఇండెక్స్ లో ఎలిమెంట్ ఉంటే ఆ ఎలిమెంట్ ని ప్రింట్ చేయి. ఐ డాట్ నెక్స్ట్ అని ఇచ్చా. ఇక్కడ నేను మీకు ఇంతకుముందు ఫర్ లూప్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇక్కడ ఏం చేసేవాడిని, I++ యూజ్ చేసేవాడిని, గుర్తుందా? I++ యూజ్ చేసేవాడిని. ఇక్కడ నేను నో నీడ్ టు యూజ్ I++ అంటిల్ ద కంప్లీషన్ ఆఫ్ దట్ ఇటరేటర్. ఈ వైల్ లూప్ అనేది రన్ అవుతుంది. అందుకే నేనేం చెప్పాను అంటే హియర్ I++ ఇవ్వడం అనేది ఆప్షనల్. ఇవ్వకుండా నేను రన్ చేయాలంటే ఇటరేటర్ అనే ఒక క్లాస్ కి ఆబ్జెక్ట్ ఇవ్వాలి. సీ దిస్, ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఈ మొత్తం ప్రింట్ అయ్యాయా? ఇక్కడ సింపుల్ లాజిక్ నేనేం చేశాను, ఈ లూప్ లో ఈ ఇటరేటర్లోకి వెళ్ళి దీనిలో ఫస్ట్ ఇండెక్స్ తీసుకో. ఫస్ట్ ఇండెక్స్ లో ఎలిమెంట్ ఉంటే ఆ ఎలిమెంట్ ని ప్రింట్ చేయి. ఎలిమెంట్ లేకపోతే స్కిప్ అవ్వు. దాని మీనింగ్ ఏంటి, వైల్ ఐ హ్యాస్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఇండెక్స్ లో ఎలిమెంట్ ఉంటే ప్రింట్ చేయి, ఎలిమెంట్ లేకపోతే లూప్ ని స్కిప్ చేయి. దాని మీనింగ్ ఇది. హ్యాస్ నెక్స్ట్ మీనింగ్ ఇఫ్ ద ఎలిమెంట్ ప్రెసెంట్ ఇన్ నెక్స్ట్ ఇండెక్స్ మీన్స్ ఇమీడియట్ గా నెక్స్ట్ ఇండెక్స్ ఏమవుతుంది, ఇనిషియల్ గా 0, దీని తర్వాత ఇండెక్స్ 1, దీని తర్వాత ఇండెక్స్ 2, దీని తర్వాత ఇండెక్స్ 3, దీని తర్వాత ఇండెక్స్ 4. సో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకోండి. టోటల్ గా ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. కాబట్టి 0 to 5 వరకు లూప్ తిరుగుతుంది, అంటే 5 టైమ్స్ లూప్ తిరుగుతుంది. నెక్స్ట్ 6th ఎలిమెంట్ దగ్గరకు వచ్చిన తర్వాత హ్యాష్ నెక్స్ట్ అనేది ఫెయిల్ అవుతుంది. సో నెక్స్ట్ ఎలిమెంట్ లేదు కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుంది, లూప్ అనేది క్లోజ్ అవుతుంది. ఇలా నేను ప్రోగ్రామ్ ఇలా రాయకుండా డైరెక్ట్ గా వైల్ లూప్ తీసుకున్నాను అనుకోండి, నెక్స్ట్ ఎలిమెంట్ లేనప్పుడు ఎక్సెప్షన్ అనేది వస్తుంది, సిస్టంలో ఎక్సెప్షన్ అనేది వస్తుంది. ఆ ఎక్సెప్షన్స్ ని హ్యాండిల్ చేయడానికి ద సింపుల్ వే ఈస్ ఇటరేటర్ అనే ఒక క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ గా మనం ఏమిస్తాము, సెట్ ని ఇచ్చినప్పుడు ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ ఇటరేటర్ మీన్స్ ఇక్కడ I++ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. మీన్స్ నేమ్స్ లో ఉండే ఎవ్రీ ఎలిమెంట్ వాల్యూ ఇక్కడ స్టోర్ అయిపోతుంది. ఇదేం చేస్తుంది, చెక్ చేసుకుంటుంది, ఇండెక్స్ వైజ్ చెక్ చేసుకుంటూ ఉంటుంది. 0th ఇండెక్స్ లో ఎలిమెంట్ ఉంటే ఆ ఎలిమెంట్ నాకు ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ఇండెక్స్ లో ఎలిమెంట్ ఉంటే ఆ ఎలిమెంట్ నాకు ప్రింట్ అవుతుంది. సెకండ్ ఇండెక్స్ లో ఎలిమెంట్ ఉంటే ఆ ఎలిమెంట్ నాకు ప్రింట్ అవుతుంది. థర్డ్ ఇండెక్స్ లో ఎలిమెంట్ లేదు అనుకోండి, ఈ లూప్ అనేది స్కిప్ అయిపోతుంది. గాట్ ఇట్? దెన్ ఇక్కడ ఇంకొకటి రాస్తా చూడండి. ఇఫ్ I dot next dot equals గౌతమ్ అయితే వచ్చిన వాల్యూ ఫస్ట్ ఇండెక్స్ లో ఉన్న వాల్యూ
గౌతమ్ అయితే నేనేం చేయమంటున్నా, బ్రేక్ చేయమంటున్నా, సిస్టమ్ ఎగ్జిక్యూషన్ ని బ్రేక్ చేయమంటున్నా. ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. ఇక్కడ ఏం జరిగింది, మీరు అబ్జర్వ్ చేశారు ఇంతకుముందు, ఇది బిఫోర్ దిస్ ఇది ఒకలా యాక్ట్ చేసింది, ఆఫ్టర్ దిస్ ఇది ఇంకోలా యాక్ట్ చేస్తుంది చూడండి. ఇప్పుడు ఏం ప్రింట్ అయ్యాయి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏం ప్రింట్ అయింది, సుమా ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏం ప్రింట్ అయింది, కృష్ణ ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏం ప్రింట్ అయింది, భార్గవి ప్రింట్ అయింది. బట్ నేను ఇచ్చిన ఆర్డర్ ఒకటేనా చూడండి. ఇక్కడ నేను ఇచ్చిన ఆర్డర్లో ఇవి ప్రింట్ అవుతున్నాయా, వేరే ఆర్డర్లో ప్రింట్ అవుతున్నాయా చూడండి. ఎవ్రీవన్, కృష్ణ అండ్ వేణు, అబ్జర్వ్ దిస్. ఇంతకుముందు నేను లిస్ట్ లో ఏదైనా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే అవన్నీ ఎలా ఎగ్జిక్యూట్ అయ్యాయి, నేను ఇచ్చిన ఆర్డర్లోనే ప్రింట్ అయ్యేవి. నాకు లిస్ట్ రన్ చేస్తే నేను ఏదైతే ఆర్డర్లో ఇచ్చానో ఆర్డర్లో ఇచ్చినట్టే నాకు వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. బట్ ఇక్కడ సెట్లో చూడండి, నేను ఇచ్చిన ఆర్డర్లో ప్రింట్ అవ్వలేదు. అందుకనే సెట్ నేమ్ అంటారంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటారు. ఇట్ ఈస్ అన్ఆర్డర్డ్ లిస్ట్ ఆర్ ఇట్ ఈస్ అన్ అన్ఆర్డర్డ్ అరే. ఇట్ స్టోర్స్ వాల్యూస్, బట్ మనకు ఒక ఆర్డర్లో వాటిని డిస్ప్లే చేయదు. బట్ లిస్ట్ మాత్రం ఏం చేస్తుంది, మనం ఎలాగైతే వాల్యూస్ ఇచ్చామో అదే ఆర్డర్లో మనకు డిస్ప్లే చేస్తుంది. బట్ ఇట్ ఈస్ అన్ఆర్డర్డ్. సెట్ ఈస్ అన్ఆర్డర్డ్, లిస్ట్ ఈస్ ఆర్డర్డ్. ఓకే, దెన్ ఇక్కడ ఏం చేసింది చూడండి, నేను ఒక వాల్యూని కంపేర్ చేయమని చెప్పాను. ఈ సెట్లో ఒక వాల్యూ ఉంటే ఆ వాల్యూ నేమ్ ఈక్వల్ టు దిస్ అయితే బ్రేక్ అవ్వమని చెప్పాను. ఇదేం చేసింది, అన్ఆర్డర్లో దానికి నచ్చిన ఆర్డర్లో వాల్యూస్ తీసుకుంది. 2 వాల్యూస్ వచ్చేసరికి 3వ వాల్యూ ఈక్వల్ టు గౌతమ్ అయింది. అందుకనే ఏమైంది, నెక్స్ట్ ప్లేస్ నుంచి కంటిన్యూ అయింది. అంటే సుమా ప్రింట్ అయింది, భార్గవి ప్రింట్ అయింది. నెక్స్ట్ ఐలో గౌతమ్ అనే నేమ్ రావడంతోనే బ్రేక్ అయిపోయింది. ఐలో గౌతమ్ అనే నేమ్ రావడంతోనే అది బ్రేక్ అయిపోయింది. దెన్ ఇక్కడ చూడండి, సేమ్ లాజిక్ నేను ఇక్కడ రాశాను అనుకోండి. ఇఫ్ dot equals dot equals ఇక్కడ తీసుకుందాం. వీటిల్లో నేను ఇది తీసుకుంటున్నా, ఇట్ ఈక్వల్స్ ఏబిడి తీసుకుంటున్నా. అయితే బ్రేక్ చెయ్యి అని చెప్తున్నా. ప్రోగ్రామ్ ఇక్కడికి బ్రేక్ అయిపోవాలి. ఈక్వల్స్ బ్రేక్. సో నాకు అంతవరకు చాలు. అంటే ఈ లిస్ట్లో ఒక నేమ్ వచ్చేంత వరకు నేను లిస్ట్ని సెర్చ్ చేసుకుంటున్నా. ఆ నేమ్ వచ్చిన తర్వాత నేను ఏం చేస్తున్నాను, ఫర్ లూప్ని క్లోజ్ చేస్తున్నా. దిస్ వన్ ఏబిడి వచ్చింది, వెంటనే ఫర్ లూప్ అనేది క్లోజ్ అయింది. బట్ సెట్లో ఇలా క్లోజ్ అవట్లేదు. బట్ ఎనీ హౌ వీ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ దిస్ లాజిక్. గాట్ ఇట్? లిస్ట్ కి సెట్ కి డిఫరెన్స్ చూడండి. లిస్ట్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అన్ ఆర్డర్డ్ లిస్ట్. బట్ సెట్ ఇట్ ఈస్ అన్ అన్ఆర్డర్డ్ లిస్ట్. మనం ఇచ్చిన వాల్యూస్ స్టోర్ చేసుకుంటుంది, బట్ మనకు ప్రింట్ చేసేటప్పుడు ఒక ఆర్డర్లో అవి ప్రింట్ అవ్వవు. ఆర్డర్లో అవి ప్రింట్ అవ్వవు. నెక్స్ట్ లిస్ట్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ అలోస్ డూప్లికేట్ వాల్యూస్. బట్ సెట్ ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే డూప్లికేట్ వాల్యూస్ ని మనం అలో చేయం. మ్యాక్సిమం ఇట్ విల్ నాట్ ఎంటర్టైన్ ద డూప్లికేట్ వాల్యూస్. ఓకే, మనం యూజ్ చేసే లాజిక్ ఇది. లిస్ట్ ని యూజ్ చేసినా సెట్ ని యూజ్ చేసినా ఇంతవరకు కామన్. నెక్స్ట్ ఈ ఫర్ లూప్ కామన్. సమ్ కేసెస్ మనం ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తాం.
బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇఫ్ కండిషన్ అనేది ఉండదు. బట్ ఇన్ సమ్ కేసెస్ వీఆర్ గోయింగ్ టు యూస్ ఇఫ్ కండిషన్ విత్ ఇన్ దట్ ఫర్ లూప్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లిస్ట్ యూజ్ చేసినా సెట్ యూజ్ చేసినా మీరు ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తారు, అట్ ది సేమ్ టైం సైజ్ గెట్ చేస్తారు, నెక్స్ట్ ఏం చేస్తారు, వాటి వాల్యూస్ మొత్తాన్ని గెట్ చేస్తారు. అంటే యు హ్యావ్ టు నో అబౌట్ క్రియేషన్ ఆఫ్ లిస్ట్ అండ్ గెటింగ్ ద సైజ్ ఆఫ్ లిస్ట్ అండ్ ఇటరేటింగ్ ద లిస్ట్. ఒక లిస్ట్ ని ఎలా ఇటరేట్ చేస్తాం అంటే ఆ లిస్ట్ మొత్తాన్ని లూప్ ఎలా తిప్పుతాం. సెట్ కూడా అంతే, హౌ టు క్రియేట్, హౌ టు యాడ్ అండ్ హౌ టు ఇటరేట్. దిస్ ఈజ్ విత్ వైల్ లూప్. దీన్నే మీరు లిస్ట్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ ద రికమెండెడ్ వన్ ఈస్ వైల్ వీఆర్ వర్కింగ్ విత్ లిస్ట్ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఫర్ లూప్. వైల్ వీఆర్ వర్కింగ్ విత్ సెట్స్ యూ హ్యావ్ టు యూజ్ iterator itself, iterator along with while. So I am sharing this program to each and everyone. Any queries you can ask me. సో మీకు ప్రోగ్రామ్ వచ్చింటుంది చూడండి మీ మెయిల్స్కి, ఒకసారి చెక్ చేసుకోండి. జస్ట్ చెక్ వన్స్. అండ్ క్రియేట్ ఏ లిస్ట్ ఆఫ్ యువర్ ఓన్. ఇప్పుడు నేను స్ట్రింగ్స్ యూజ్ చేసి ఒక లిస్ట్ క్రియేట్ చేశాను, సెట్ క్రియేట్ చేశాను. ఇక్కడ నేను స్ట్రింగ్స్కి క్రియేట్ చేశాను. మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంటీజర్స్కి ఎలా క్రియేట్ చేస్తాం, డబుల్స్కి ఎలా క్రియేట్ చేస్తాం, ఫ్లోట్స్కి ఎలా క్రియేట్ చేస్తాం. దెన్ దిస్ ఈజ్ సేమ్, లాజిక్ ఈజ్ సేమ్ ఫర్ ఎవ్రీ సెట్. బట్ ఇక్కడ మీకు సింటాక్స్ డిఫరెంట్ ఉంటుంది. స్ట్రింగ్ యూజ్ చేసేటప్పుడు ఇక్కడ స్ట్రింగ్ యూజ్ చేశారు, ఇంటీజర్కి యూజ్ చేసేటప్పుడు ఇక్కడ ఏం యూజ్ చేయాలి, డబుల్కి యూజ్ చేసేటప్పుడు ఇక్కడ ఏం యూజ్ చేయాలి. ఇది మీరు ప్రాక్టీస్ చేశారంటే ఇక్కడ మీరు ఫెమిలియర్ అవుతారు. Again, I am explaining that iterator is nothing but it is used to store entire set once and it will act as a increment in while loop. Then directly we have to use while, and ikkada while lo nenu condition పెడుతున్నా. while లో కండిషన్, ఇంతకు ముందు మీరు ఏం చూసారు, while లో కండిషన్ ఇలా చూసారు, i less than 100 or i greater than or equal 100. లైక్ దట్ నేను ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చా. ఆ కండిషన్ ఏంటి, ఇఫ్ ఐలో నెక్స్ట్ ఎలిమెంట్ ఉంటే, ఐలో నెక్స్ట్ ఎలిమెంట్ ఉంటే అంటే ఇనిషియల్గా నెక్స్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది 0, తర్వాత ఎలిమెంట్ 1, తర్వాత ఎలిమెంట్ 2, నెక్స్ట్ ఎలిమెంట్ ఉంటే ఆ ఎలిమెంట్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయి. ఆ ఎలిమెంట్లో ఉన్న వాల్యూ దీనికి ఈక్వల్ అయిందంటే ప్రోగ్రామ్ని బ్రేక్ చేయమని చెప్తున్నాను. చెక్ వన్స్ అండ్ ఎగ్జిక్యూట్ ఆన్ యువర్ సిస్టమ్స్. ఎనీ క్వరీస్ యూ కెన్ ఆస్క్ మీ. అనేది ఓన్లీ వైల్ లూప్ లోనే వాడతాం, వైల్ లూప్ రాయడానికి మాత్రమే వాడతాం. ఎస్, సెట్ ని యూజ్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ వైల్ యు ఆర్ యూజింగ్ సెట్, వైల్ లూప్ ఈస్ రికమెండెడ్. ఎందుకు వైల్ లూప్ రికమెండెడ్ అంటే సెట్ ని అన్ని సినారియోస్ లో మనం వాడము. సెట్ ని మనం ఏం చేస్తామంటే సెలీనియంలో వైల్ యు ఆర్ వర్కింగ్ విత్ మల్టిపుల్ విండోస్ అంటే ప్రతి ఒక్క విండోకి ఒక యూనిక్ ఐడి ఉంటుంది, ఒక యూనిక్ టైటిల్ ఉంటుంది. ఆ టైంలో యు ఆర్ గోయింగ్ టు యూస్ సెట్. అట్ ది సేమ్ టైం వైల్ యు ఆర్ వర్కింగ్ విత్ పాపప్స్, కొన్ని పాపప్స్ ఉంటాయి, పాపప్స్ తో వర్క్ చేసేటప్పుడు, మల్టిపుల్ పాపప్స్ తో వర్క్ చేసేటప్పుడు యు ఆర్ గోయింగ్ టు యూస్ సెట్. నెక్స్ట్ వైల్ యు ఆర్ వర్కింగ్ విత్ కుకీస్ ఆల్సో, మనం సెలీనియంలో కుకీస్ ని కూడా డిలీట్ చేసుకోవచ్చు. విత్ ద హెల్ప్ ఆఫ్ సెలీనియం ప్రోగ్రామ్ we can also delete our browser cookies. ఈ 3 scenarios లో మాత్రమే we are going to use set. Rest of all the scenarios we are going to use list. ఈ 3 scenarios ని while working with multiple windows, అంటే ఒక అప్లికేషన్ లో మల్టిపుల్ విండోస్ ఓపెన్ అయినప్పుడు, ఒక అప్లికేషన్ లో పాపప్ ఓపెన్ అయినప్పుడు
ఒక అప్లికేషన్లో సేమ్ అప్లికేషన్లో మీరు కుకీస్తో వర్క్ చేస్తున్నప్పుడు మీరు సెట్ యూజ్ చేస్తారు. సెట్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే ఇట్ స్టోర్స్ యూనిక్ క్యూ వాల్యూస్. యూనిక్ క్యూ వాల్యూస్ మీన్స్ ఇట్ డస్ నాట్ అలౌ డూప్లికేట్ వాల్యూస్. దానికోసమే మీరు సెట్ యూజ్ చేస్తారు. లిస్ట్ ఇట్ విల్ అలౌ డూప్లికేట్ వాల్యూస్. డెఫినెట్లీ లిస్ట్ విల్ అలౌ డూప్లికేట్ వాల్యూస్. సో క్వరీస్ ఏమన్నా ఉంటే అడగండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. మీరు ట్రై చేయండి, ప్రోగ్రామ్ ట్రై చేయండి. మీరు ఇప్పుడు ఈ సెట్ దగ్గర బ్రేక్ సెంటెన్స్ యూజ్ చేశారు కదా, ఎక్కడండి సెట్ దగ్గర బ్రేక్, ఓకే, దాన్ని మళ్ళీ కంటిన్యూ సెంటెన్స్ వాడతామా? సెట్ దగ్గర ఏం క్రియేట్ చేసాం వన్స్ అగైన్ ప్లీజ్. మీరు ఇప్పుడు బ్రేక్ వాడారు కదా, మీరు బ్రేక్. కంటిన్యూగా వాడమండి. ఈ ఇఫ్ కండిషన్ ఉన్నప్పుడే మనం బ్రేక్ వాడతాం. అవును, బ్రేక్ యూజ్ చేశారు కదా, దాన్ని మళ్ళీ కంటిన్యూ యూజ్ చేస్తారా అంటున్నా. యూజ్ చేయొచ్చు, వీ కెన్ యూజ్ కంటిన్యూ యూజ్ చేయొచ్చు కదా. యూజ్ చేయొచ్చు. ఇట్స్ డిపెండ్స్ అపాన్ అవర్ ఫ్లెక్సిబిలిటీ. మనం ఏ ఎలిమెంట్స్ తో వర్క్ చేస్తున్నాం నా ఫ్లెక్సిబిలిటీ. బట్ బ్రేక్ ఈజ్ ఎనఫ్. బ్రేక్ యూజ్ చేసిన తర్వాత కంటిన్యూ అనేది మనం యూజ్ చేయము. బ్రేక్ ఈజ్ ఎనఫ్. ఓకే ఓకే, ఓకే. యమునా గారు మీకు కాల్ వచ్చిందా? అది ఆయన అంటే నాట్ అప్ టు ద మార్క్ అని చెప్పి పెట్టారంట, నెగటివ్ రివ్యూ. ఓకే, మార్నింగ్ చెప్పారు. నో ఇష్యూ. ఏంటంటే మీరు చెప్పింది మీకు అర్థమై ఉంటుంది కదా, ఎక్కడ కొంచెం లాగింగ్ లో ఉన్నామని మీకు అర్థమైందంటే యూ కెన్ క్రాక్ నెక్స్ట్ ఇంటర్వ్యూ. అదే విన్నాను, మళ్ళీ నేను వినుకున్నాను. సో అర్థమైంది నాకు ఎక్కడ మిస్టేక్ చేశాను అంటే చెప్పడంలోనే. లైక్ నేనే ఆయనకి ఎలా చెప్పానంటే ఓకే నేనే వేరే, ఐ మీన్ ఇది కరెక్టా రాంగా అనే థాట్ లో చెప్పినట్టు ఉంటుంది. అంటే డౌట్ వేలో చెప్పారా మీరు? కాన్ఫిడెంట్ గా మాట్లాడారు, కాన్ఫిడెంట్ గా స్ట్రాంగ్ గా చెప్పినట్టు అనిపించలేదు. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇంటర్వ్యూ మీరు ప్రాక్టీస్ చేసి వెళ్ళారంటే డెఫినెట్ గా అయిపోతుంది. అదే ఓకే అండి, టుమారో ఐ విల్ కనెక్ట్. బట్ మీరు ఇవైతే ప్రాక్టీస్ చేయండి. ఓకే, సేమ్ ప్రోగ్రామ్ మీరు డబుల్ యూజ్ చేయండి, డబుల్ లిస్ట్ క్రియేట్